ఇవాళ మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం జపాన్ హంటర్స్ ని చూస్తాం. వీళ్ళని కాపాడడానికి జిను యొక్క షాడో సోల్జర్స్ వస్తారు. ఇక వచ్చి రాగానే యాండ్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాయి. దీన్ని చూసి అసలు వీళ్ళకేమీ అర్థం కాదు. ఇక వీళ్ళు ఇలా ఉండగానే అక్కడికి జిను వస్తాడు. దీన్ని చూసి వీళ్ళంతా షాక్ లో ఉంటారు. వీళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు జిను ఇంత ఫాస్ట్ గా అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు అనేది. ఇక జిను రెడీ అవుతాడు వీళ్ళందరితో కలిసి ఫైట్ చేయడానికి. ఇక ఇంకోవైపు మనం సిటీ సీన్ ని చూస్తాం. వీళ్ళంతా లైవ్ చూస్తుంటే లైవ్ మధ్యలోనే కట్ అయిపోతుంది. ఇక ఇంకోవైపు మనం జించుని చూస్తాం. తను మిస్టర్ గోతో అంటూ ఉంటాడు, మన హంటర్స్ సిచ్యువేషన్ అసలు బాగాలేదు. దీనిపై మిస్టర్ గో అంటాడు, అవును మనం మన హంటర్స్ ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలి, అందుకే నువ్వు వెంటనే ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయి. ఇక ఇంకోవైపు మనం బ్రాడ్కాస్ట్ రూమ్ ని చూస్తాం. ఇక్కడ మేనేజర్ కి కాల్స్ మీద కాల్స్ వస్తూ ఉంటాయి లైవ్ ని స్టార్ట్ చేయమని. దీన్ని చూసి మేనేజర్ కి పిచ్చెక్కిపోతుంది. తను కెమెరామ్యాన్ తో అడుగుతూ ఉంటాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది. కానీ అక్కడ చూస్తే కెమెరామ్యాన్ కి పాపం సిగ్నల్ సరిగా రావడం లేదు. అందుకే తను లైవ్ ని స్టార్ట్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ జిను ఏమో ఏవిడ్ తోటి సంబంధం లేకుండా యాండ్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఐరన్ తన స్కిల్ ని యూజ్ చేసి యాండ్స్ అన్నిటిని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటాడు. ఇంకా ఎగ్రెస్ ఏమో చంపుతూ ఉంటాడు. ఇక ఇంకోవైపు మిగతా హంటర్స్ ని కాపాడడానికి టస్క్ తన బ్యారియర్ ని యూజ్ చేస్తాడు. ఇప్పుడు బేక్ జిను తోటి అడుగుతాడు, నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు. దీనిపై జిను అంటాడు, అది నేను మీకు తర్వాత చెప్తా, ముందైతే నేను మిమ్మల్ని హీల్ చేయాలి. ఇంకా జిను తన దగ్గర ఉన్న పోషన్స్ ని వీళ్ళకిచ్చి వీళ్ళందరినీ హీల్ చేస్తాడు. ఇంకా తన ఫ్యూచర్ వైఫ్ కి పోషన్ ని తన చేతితోటి ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. కానీ పాపం అక్కడ చూస్తే ఆ పోషన్ వల్ల చాహే హీల్ అవ్వలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాహేకి చాలా సీరియస్ ఇంజురీస్ అయ్యాయి. దీనేమో ఆ పోషన్ సరిగా హీల్ చేయలేకపోతూ ఉంటుంది. ఇప్పుడు జిను మాతో అంటాడు, చాహిన్ ఓరా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంది. ఇంకా నేను కూడా తన్ని హీల్ చేయలేకపోతూ ఉన్నాను. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. అందుకే నేను ఇప్పుడు యాండ్స్ అన్నిటిని క్లియర్ చేస్తా, మీరు చాహిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దీనిపై మా కూడా సరే అని అంటాడు. కానీ అక్కడ చూస్తే చాలా యాండ్స్ ఉంటాయి. ఇక ఇంకోవైపు మనం గోని చూస్తాం. తను స్ట్రైక్ టీం దగ్గరకు వచ్చేసి ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా ఎవరితోటి సరిగా కాంటాక్ట్ అవ్వలేకపోతూ ఉన్నారు. దాంట్లో జపాన్ హంటర్స్ తో కూడా. ఇంకా వాళ్ళు చెప్తారు అక్కడ ఉండే ఏదో ఒకటి వాళ్ళతో సరిగా కాంటాక్ట్ అవ్వలేకుండా చేస్తుంది. ఇప్పుడు గో అంటాడు, మనం వెంటనే సిగ్నల్ రికవర్ చేయాలి. ఇంకా తన మనసులో అనుకుంటాడు, నేను కూడా అక్కడికి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే బాగుండు. ఇంకోవైపు మనం జీనాని చూస్తాం. తన టీవీని ఆన్ చేస్తుంది కానీ అది సరిగా పనిచేయదు. అందుకే తన కోపంలో నేను రూమ్ లోకి వెళ్లి ఫోన్ లో చూస్తానని చెప్తుంది. ఇంకోవైపు మనం ఇంటర్ఫిరెన్స్ సిగ్నల్ ని ఆన్ చేసిన అతన్ని చూస్తాం. ఇతనితో ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు. తను అడుగుతాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇంకా గోటో ఎలా ఉన్నాడు. దీనిపై ఇతను చెప్తాడు గోటో చనిపోయాడు అనుకుంటా. సో ఇప్పుడు మనకి గోటో యొక్క సీన్ ని చూపిస్తారు. సో ఇక్కడ బేరు అడుగుతుంది కదా ఇక్కడ కింగ్ వి నువ్వేనా అని. దీనిపై గోటో కూడా నేనే అని చెప్తాడు. కానీ అంతలోనే బేరు అతని తలని తీసేస్తుంది. అంటే గోటో కూడా చనిపోయాడు. సో అతను చెప్తాడు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు. దీనిపై ఇతను చెప్తాడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు. దీనిపై ఇతను చెప్తాడు నువ్వు వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఇంకా వీళ్ళిద్దరు వాళ్ళ కాల్ ని కట్ చేస్తారు. ఇక ఇంకోవైపు మనం జినుని ఇంకా తన సోల్జర్స్ ని చూస్తాం. వాళ్ళంతా చాలా బాగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జిను ఆలోచిస్తూ ఉంటాడు, నేను నా ఆర్మీని పెంచుకోవాలని అనుకుంటున్నాను. దానికోసం నేను షాడో ఎక్స్ట్రాక్షన్ ని చేయాలని అనుకుంటున్నాను. కానీ చుట్టూ వీళ్ళంతా ఉన్నారు. ఇక ఇదంతా ఆలోచించి జిను డిసైడ్ అవుతాడు షాడో ఎక్స్ట్రాక్షన్ ని చేద్దామని. ఇప్పుడు తను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు ఇక్కడ ఏదైతే జరుగుతుందో దీన్ని సీక్రెట్ గా ఉంచండి. ఇప్పుడు జిను యాండ్స్ యొక్క సోల్ ఎక్స్ట్రాక్ట్ చేసే లోపే అక్కడికి బేరు వచ్చేస్తాడు. అసలు నేను ఇప్పుడు ఇతని యాంట్ కింగ్ అని పిలవాలి. ఎందుకంటే జిను ఇతనికి తన షాడోని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పెట్టిన పేరే బేరు. కానీ నేను ఇది ముందే పిలుస్తున్నా. సర్లే ఇక్కడ బేరు లోపలికి మెల్లమెల్లగా వస్తూ ఉంటాడు. ఇప్పుడు బేరు అంటాడు బయట అసలు ఈ కింగ్ లేడు. ఇంకా తన జినువు తోటి అంటాడు నువ్వేనా ఇక్కడ కింగ్. ఇక్కడ జినువు ఆలోచిస్తూ ఉంటాడు, నేను గోటో ప్రెసెన్స్ ని ఫీల్ అవ్వలేకపోతూ ఉన్నాను. ఇంకా నేను గోటో దగ్గరికి పంపించిన షాడోది కూడా. ఇప్పుడు జినువు కూడా యాండ్ మోస్టర్ దగ్గరికి వెళ్తాడు. జినువు కళ్ళ ముందు బేరు ఉంటాడు. బేరు కళ్ళ ముందు జినువు. ఇప్పుడు బేరు అంటాడు నువ్వేనా ఇక్కడి రాజువి. దీనిపై జినువు అంటాడు ఇది చాలా వింతగా ఉంది, నువ్వు ఒక మాట్లాడే పురుగువా. ఇప్పుడు బేరు జినువు దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న పవర్ఫుల్ ఓరాని సెన్స్ చేస్తాడు. ఇంకా దాన్ని సెన్స్ చేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దీన్ని చూసి జినువు అంటాడు నువ్వు నిజంగానే ఒక పురుగువి. ఇక వీళ్ళిద్దరిని ఇలా చూసి పక్కనున్న వాళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇంకా కెమెరామ్యాన్ ని చూసిన ఫైనలీ తనకి తన ఫోన్ లో సిగ్నల్ వస్తుంది. సారీ అది ఫోన్ కెమెరాను. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. సో ఇక్కడ వీళ్ళంతా రెడీ అవుతాడు లైవ్ ని స్టార్ట్ చేయడానికి. ఇంకా ఈ లైవ్ లో వస్తుంది అంటే 10 minutes లేట్ అవ్వకుండా. ఇంకా ఈ లైవ్ ని అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా జీనా కూడా తను ఆలోచిస్తూ ఉంటుంది వీడు అసలు బయటకు వెళ్తానని చెప్పాడు. ఇక ఇంకోవైపు గో కూడా తెలిసిపోతుంది జిను అక్కడికి వెళ్ళాడని. ఇక తన సంతోషాన్ని అసలు చెప్పలేము, అసలు అట్లుంటది. ఇక్కడ జింజులు ఆలోచిస్తూ ఉంటాడు అసలు జిను అక్కడికి ఎలా వెళ్ళాడు. దీనిపై మిస్టర్ గో అంటాడు అదంతా నువ్వు అసలు మర్చిపో, ఇంకా జినువే మన లాస్ట్ హోప్. ఇక ఇంకోవైపు మనం జినుని ఇంకా బేరుని చూస్తాం. ఇక్కడ బేరు ఏమో జినుని నాన్ స్టాప్ గా కొడుతూ ఉంటుంది. ఇక దీనివల్ల అక్కడ చుట్టుపక్కల మొత్తం ఒక స్మోక్ క్రియేట్ అవుతుంది. దీన్ని చూసి బేక్ ఆలోచిస్తూ ఉంటాడు జిను ఒక మేజ్ టైప్ అంటారు కదా, అసలు తనంతా దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇంకా బేరు అంటుంది నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, అంటే నువ్వు ఇక్కడి రాజువి కాదు. కానీ ఇక్కడ స్మోక్ అంతా వెళ్ళిపోయినాక చూస్తే అక్కడ జినువుకి ఏమీ కాదు. ఇంకా జినువు రెడీ అయి ఉంటాడు బేరుని కొట్టడానికి. ఇప్పుడు జినువు వెంటనే బేరు మీదకి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ పర్ఫెక్ట్ గా బేరుకి తాకుతుంది. ఇక ఇదంతా చూసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు జినువు నిజంగానే ఒక మేజ్ టైప్ అంటారా. ఇక వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైట్ మొదలవుతుంది. ఇంకా కెమెరామెన్ ఏమో చాలా దూరంగా ఉండి రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జినువునేమో బేరుని ఫాస్ట్ గా కొడుతూ ఉంటాడు. దీన్ని చూసి బేరుకి కొంచెంగా భయం మొదలవుతుంది.
ఇక ఇలాగే ఫైట్ చేస్తూ జిను బేరుకి అయితే ఒక మంచి పంచినిస్తాడు. ఇక దీని వల్ల బేరు చాలా అంటే చాలా దూరం వెళ్లి పడుతుంది. ఇక జిను యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి బేరు అంటుంది నువ్వు అసలు మంచివి కాదు. అలా అని తను వెంటనే వెళ్లి జిను మీదకి అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే జిను ఆ అటాక్ ని తన పంచ్ తోటే ఆపేస్తాడు. ఇక వీళ్ళిద్దరు ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటే హ్యాండ్ మోస్టర్ తన నాలుకని బయటకు తీస్తుంది. ఇంకా అది వెంటనే వెళ్లి జిను యొక్క ఫేస్ మీద ఒక చిన్న స్క్రాచ్ ని అయితే క్రియేట్ చేస్తుంది. దీన్ని చూసి మీరు జిను ఒక చిన్న స్క్రాచ్ వచ్చింది అనుకున్నారు, కానీ అది పాయిజన్. ఇప్పుడు హ్యాండ్ మోస్టర్ అంటుంది ఇది చాలా పవర్ఫుల్ పాయిజన్, ఇప్పుడు నువ్వు కదలలేవు. ఇక తను వెంటనే జిను మీదకి అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు మనం ఇయర్లాగా చూసిన అతన్ని చూస్తాం. తను అంటాడు ఒకేసారి 10 మంది ఉన్న టీం చనిపోయింది, అది కూడా ఒక ఎస్ ర్యాంక్ హంటర్స్ టీం. ఇంక ఇయర్లాగా చూసిన అతను అంటాడు నేను మిగిలిన వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. ఇప్పుడు తను చెప్తాడు మేము ఐలాండ్ దగ్గర చాలా పవర్ఫుల్ మ్యాజికల్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాం, నాకు తెలిసి అదే గోటోని చంపినట్టుంది. ఇప్పుడు దీని అంటాడు అది ఇప్పటి వాళ్ళకి ఎలా బతుకుంది, ఇంకా అది నెక్స్ట్ లోకి మళ్ళీ ఎందుకు వెళ్తుంది. దీనిపై అతను చెప్తాడు నాకు తెలిసి అది కొంచెం ఇంజూర్ అయినట్టుంది, అది రికవర్ అవ్వడానికి లోపలికి వెళ్ళిందేమో. దీనిపై అతను చెప్తాడు మనకి కొరియా హంటర్స్ బతుకున్నారో లేదో తెలీదు, కానీ వాళ్ళు బతుకుంటేనైతే వాళ్ళే ఈ మోన్స్టర్ తోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫైట్ చేసి గెలుస్తారన్న నమ్మకం నాకు లేదు. అందుకే మనం ఏదో చేసి ఆ మోన్స్టర్ తోటి ఫైట్ చేసి దాంతో గెలిచామంటే మనం చాలా పాపులర్ అయిపోతాం. అందుకే అక్కడ ఉన్న మన హంటర్స్ అందరినీ రెస్క్యూ చేయండి. ఇంకా సెకండ్ స్ట్రైక్ టీమ్ తో కలిసి మీరు అక్కడికి వెళ్ళండి. ఇదంతా విని ఈ అమ్మాయి కొంచెం వెళ్దామని అంటుంది, కానీ మినోరు ఏమో భయపడుతూ ఉంటాడు. దీన్ని చూసి ఈ అమ్మాయి మినోరుని తిడుతుంది. సో ఇంకోవైపు మనం చూస్తే బేరు జినుని కొట్టిలోపే జినుయే బేరుని కొడతాడు. ఇక్కడ దీన్ని చూసి వీళ్ళంతా షాక్ లో ఉంటారు, ఎందుకంటే జిను బాడీలో ఇప్పుడు పాయిజన్ ఉంది. కానీ ఇక్కడ మనకు తెలుసు కదా జిను బాడీ మీద ఆల్కహాల్ అయినా పాయిజన్ అయినా పనిచేయదు. ఇక్కడ జిను ఆలోచిస్తూ ఉంటాడు నా వైఫ్ ని కాపాడుకోవడానికి నేను వెంటనే ఈ ఫైట్ ని ఫినిష్ చేయాలి. ఇక ఈ మ్యాచ్ ని వెంటనే ఫినిష్ చేయడానికి జిను తన మీద అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే బేరు ఏమో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇప్పుడు బేరు అంటాడు నీ మీద నా పాయిజన్ పనిచేయడం లేదు, ఇంకా స్ట్రెంత్ కూడా పనిచేయడం లేదు, అంటే ఇప్పుడు నేను ఇదే చేయాలి. ఇదంతా చెప్పిన తర్వాత తను మళ్ళీ ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడగానే జిను తన ఎస్ ర్యాంక్ డేగర్స్ ని బయటకు తీస్తాడు. ఇది తనకి బరాన్ దగ్గర నుంచి దొరికింది. సో దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యానిమేషన్ లో ఏడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో నేను ఫైట్ సీన్ అయితే ఎడిట్ లో చూపిద్దాం అనుకున్నా, కానీ దీనికి స్ట్రైక్స్ వచ్చేలా ఉన్నాయి. ఇంతకుముందు ఎపిసోడ్ కి అయితే స్ట్రైక్ వచ్చింది, నేనైతే చేసి పెడతా, కానీ స్ట్రైక్ వచ్చిందంటే ఆ పార్ట్ ని కట్ చేస్తా. లేకపోతే ఆ ఫైట్ ని ఇన్స్టాగ్రామ్ లో చూడండి, లేకపోతే నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తే ఇప్పుడే చూడండి, ఏం కాదు. సో ఈ ఫైట్ కోసం అన్నా నేను కొంచెం మాట్లాడాలి. వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారంటే లైట్ కన్నా స్పీడ్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. అంత స్పీడ్ ఏంటి బ్రో అంటే ఇక్కడ చూస్తే బేక్ అసలు సరిగా చూడలేకపోతూ ఉంటాడు వీళ్ళిద్దరిని. సో ఒకవేళ నేను ఫైట్ ని ఎడిట్ చేస్తేనైతే దీన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ నేను ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఇక జిను ఇలా ఫైట్ చేయడం చూసి బేరుకి అయితే చాలా కోపం వస్తుంది. ఇక బేరు కోపంలో జిను మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇక్కడ చూస్తే జిను కొద్దిలో తప్పించుకుంటాడు, ఎందుకంటే తన స్కిల్ ఏదైతే ఉందో అది అగ్రేడ్ అవుతుంది. ఇంకా తను స్పీడ్ గా బేరు మీదకి అయితే అటాక్ చేస్తాడు. దీన్ని చూసి బేరు తను వెంటనే రీజనరేట్ చేసుకుంటుంది. ఇంకా జిను తన దగ్గర రాకుండా ఒక ఐస్ ని క్రియేట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక్కడ చూస్తే జెన్యూనేమో దాన్ని పగలగొట్టుకుంటూ కూడా బేరు దగ్గరకు వస్తూ ఉంటాడు. జెన్యూన్లీ ఫస్ట్ టైం ఇక్కడ నాకు బేరుని చూస్తే చాలా బాగా అనిపించింది. సో జిను చాలా ఫాస్ట్ గా వెళ్ళి బేరుని అయితే పీసెస్ గా కట్ చేస్తాడు. ఇక్కడ బేరు ఆలోచిస్తూ ఉంటుంది అసలు తను ఎవరు, తన ఆర్మీని మొత్తం పంపిస్తుంది జిను మీకు అటాక్ చేయడానికి. దీన్ని చూసి జిను కూడా తన ఆర్మీని మొత్తాన్ని బయటకు తీస్తాడు. సో ఈ ఫైట్ చూసగానే కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే టస్క్ తన ఫైర్ అటాక్ తోటి అన్నిటిని ఫినిష్ చేస్తాడు. ఇక ఇదంతా చూసి బేరుకి చాలా భయం వేస్తుంది. తను ఆలోచిస్తూ ఉంటాడు నేను ఒక బలవంతుడిగా పుట్టాను, ఇంకా నేను అందరినీ తింటూ చాలా బలవంతున్నయ్యాను, కానీ నేను ఇప్పుడు ఎలా ఓడిపోయాను. ఇక చూస్తే జిను తన కండ్ల ముంగట ఉంటాడు. బేరు ఆలోచిస్తూ ఉంటాడు నేను ఏదో చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ బేరు తను రీజనరేట్ చేసుకుని తప్పించుకుంటూ ఉంటాడు, కానీ జిను మళ్ళీ ఓడిస్తుంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో బేరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక దీన్ని చూసి జిను తన స్కిల్స్ ని యూజ్ చేసి బేరుని చంపేస్తాడు. ఇక ఇదంతా చూసి ఇక్కడ ఉన్న యాడ్స్ భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడ ఉన్న హంటర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు మేము గెలిచామా. ఇక జిను ఏమో తన ఫ్యూచర్ వైఫ్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక్కడ చూస్తే తన వైఫ్ ఆరా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళ దగ్గర ఇప్పుడు బయటకు వెళ్ళేంత టైం కూడా లేదు. ఇప్పుడు బేక్ అంటాడు మనం తొందరగా బయటికి వెళ్దాం, బయట ఒక రికవరీ హెలికాప్టర్ ఉంది. దీనిపై జిను అంటాడు తన అప్పల్లోపు బ్రతకదు. ఇంకా తను లెగ్జర్ ఆఫ్ లైఫ్ ని బయటికి తీస్తాడు. జిను ఆ పోషన్ ని తీసి చాహిన్ కి తాగిస్తూ ఉంటాడు, కానీ జినుకి నోటిఫికేషన్ వస్తుంది ఈ పోషన్ పనిచేయదని. ఇక్కడ జిను ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేనేం చేయాలి, నేను పోషన్ ని యూజ్ చేయలేను, షాడో ఎక్స్చేంజ్ ని కూడా, ఇప్పుడు నేనేం చేయాలి. ఇప్పుడే జినుకి ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలో అనేది. సో ఐడియా ఏంటనేది మీకు తెలుసుంటే కింద కమెంట్ చేసి చెప్పండి. దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సో నాకైతే ఐడియా తెలుసు కానీ నేను చెప్పా. సో అదంతా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో నేను అసలు ఈ వీడియోని నిన్ననే అప్లోడ్ చేసేది ఉండే, కానీ ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి నేను ఏం చేయలేను నిన్న. సో ఐపీఎల్ లో ఈసారి కూడా మన టీం చాలా బాగా ఆడుతుంది. సో ఫైనల్లీ నాకైతే ఇన్స్టాగ్రామ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. దాంట్లో ఏంటంటే యానిమేకి సంబంధించిన క్వశ్చన్స్ కి రిప్లై రీల్స్ లో చెప్తా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ఉంది. వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.